వస్తుకుంటుంది ఒక ధర నేను చూసా జటాధార సుధీర్ బాబు ఏమన్నా యాక్టింగ్ చేస్తాడు అవుట్ స్టాండింగ్ యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా ప్రతి సీన్ ఎంత ఎలివేట్ చేసినంటే చాలా కనెక్ట్ అయిపోయింది అన్న. సో నిజంగా మిస్మరైజింగ్ విజువల్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే క్లైమాక్స్ ఈ సినిమాకి చాలా అనిపించింది అన్న. నాకైతే చాలా చాలా కనెక్ట్ అయింది. సో వెంకట్ కళ్యాణ్ డైరెక్షన్ చాలా క్రియేటివ్ అనిపించింది. అమ్మ ఏమంటారు ఆ వండర్లోకి వెళ్ళిపోయినాయి అయితే. సో ఫస్ట్ హాఫ్ అయితే ఒక రకంగా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ మాత్రం ఊచకొతుంటుంది. క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ శివుడు వస్తాడు లాస్ట్లో క్లైమాక్స్లో నిజంగా ఎంత బాగా కనెక్ట్ అయింది. సీజే వాడిరా ఎఫెక్ట్స్ అయితే పక్కన పెట్టేసాయి, కానీ శివుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉండేలా అబ్బా క్లాస్ కొట్టినాను చాలా మంది. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ధనబలం. సో నిజంగా ధనం వల్ల ఏ రకంగా నష్టపోతున్నారు, ఏ రకంగా సృష్టి ఖరాబ్ అవుతుంది, పక్క అన్నదమ్ముని చంపాలన్న కోరిక ఎలా కలిగింది అనేది పాయింట్. సో ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్. ఈ రోజుల్లో అందరికీ ఇంకా డబ్బు అంటే డబ్బుని పరిగెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఒక మంచి బుద్ధి చెప్పే సినిమా అంటే ఇది. కానీ నాకు బాగా నచ్చింది అంటే సుధీర్ బాబు ఏమన్నా యాక్టింగ్ చేశాడా, బ్లడ్ పెట్టేశాడని చెప్పొచ్చు చాలా మంది. దీనికి పార్ట్ 2 కూడా పెట్టారు. మేబీ ఈ పార్ట్ 2లో సుధీర్ బాబు కొడుకు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక సీన్ అయితే నిజంగా మహేష్ బాబు లాగా అనిపించాడు. సో నిజంగా ఫ్యామిలీకి ఉన్న బ్లడ్ అలాంటి కాబట్టి సో ఆ విషయాల బేస్ నిజంగా చాలా బాగుంది. మీకు ఏం కావాలి, మీకు ఎప్పుడు చూస్తే కేజీఎఫ్ లాగా మనకు బీజేం కావాలి, ఎలివేషన్ సీన్స్ కావాలనుకుంటే కష్టం బ్రదర్. ఈ సినిమా అయితే మీకు అనుకున్నట్టు ఉండకపోయినప్పుడు డివోషనల్స్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ అయితే చాలా కనెక్ట్ అవుతాయి. సుధీర్ బాబు యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా నాకైతే చాలా మంది ఒక్కటి చెప్తాను, నా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ అంత బాగుంది.